వెల్కమ్ టు ది అక్షరాస్టర్ సర్కిల్. నేను మీ విష్ణువర్ధన్ బిజులా, ఈనాడు కాలమిస్టు. ఆర్ఆర్బి గ్రూప్ డి టెస్టులు సిరీస్లో భాగంగా మనం ఫస్ట్ అర్థమెటిక్ విభాగం గురించి చెప్పుకొస్తున్నాం. అంటే ఎన్టీపీసీ కూడా ఉంటుంది, ఆర్ఆర్బి గ్రూప్ డితో పాటు ఎన్టీపీసీ రెండింటిని కూడా కలిపి చెప్పుకొస్తున్నాం కాబట్టి రైట్. క్వశ్చన్ ప్లే చేసాం చూడండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 persons decreased by 3 kgs when one of them whose weight is 56 kgs is replaced by a new man. What is the weight of the new man? 56 కిలోల బరువు ఉన్న 8 మంది పురుషులలో ఒకరి స్థానంలో కొత్త వ్యక్తిని చేర్చడం ద్వారా వారి సగటు బరువు 3 కిలోలు తగ్గుతుంది. కొత్త వ్యక్తి యొక్క బరువు ఎంత? ఇప్పుడు వాళ్ళకి యావరేజ్ ఎంత ఉందమ్మా? మనకు 56 సంవత్సరాలు ఉంది. ఒక్కొక్కరిది ఎంత తగ్గుతుంది? 3 సంవత్సరాలు తగ్గుతుంది. ఎంతమందికి తగ్గుతుంది? 8 మందికి. 8 మూర్లు ఎంత మనకు? 24. 16 6లకి వెళ్ళి 4 పోతే ఎంత? 2. 5లకి వెళ్ళి 2 పోతే ఎంత? 3. ఆయన సగటు బరువు, కొత్త ఆయన బరువు ఎంత ఉంది అంటే ఏం చెప్పొచ్చు? 32 కిలోలు. 32 కిలో ఎక్కడ ఉంది అంటే ఆయన ఇచ్చిన ఫస్ట్ మల్టిపుల్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు మనకు? ఫస్ట్ మల్టిపుల్లో ఉన్నాడు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేశాను చూడండి. ది స్మాలెస్ట్ డిజిట్ నెంబర్ టు బి యాడెడ్ ది 6 digits నెంబర్ 874146 సో దట్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ యూజబుల్ బై 11. 6 అంకెల సంఖ్య 874146కు 11 ద్వారా పూర్తిగా భాగించబడాలంటే ఆ చిన్న సంఖ్య ఏది? రైట్. ఇక్కడ ఏమి ఇచ్చినాము? నెంబర్ ఏమి ఇచ్చినాము? 874146 అన్నది ఎవరితో భాగించబడాలి? 11తోటి. 11తోటి భాగించాలంటే 11th రూల్ ఏం చెప్పినాము? స్కిప్పింగ్ 1 నెంబర్ టేకెన్ అనదర్ నెంబర్, స్కిప్పింగ్ 1 నెంబర్ టేకెన్ అనదర్ నెంబర్, స్కిప్పింగ్ 1 నెంబర్. రైట్. తీసుకున్న సంగతి లేదంటే తెలుగు లేదంటే ఈవెన్ ప్లేసెస్ ఆర్ ఆడ్ ప్లేసెస్ సమ్ ఈజ్ 0 ఆర్ ఏ డివిజబుల్ ఆఫ్ 11. అంటే ఎవరెవరు ఉన్నారు? 8 + 4 + 4 తీసుకున్న ఆయన ఎవరు? 7 + 1 + 6. ఈ రెండింటి మధ్యలో డిఫరెంట్ ఏముండాలి? 11 టేబుల్ అన్న ఉండాలి, లేదంటే ఉండాలి 0 ఉండాలి. ఇది ఎంత అవుతుంది మనకు? 16 అవుతుంది. ఇది ఎంత అవుతుంది మనకు? 14 అవుతుంది. 0 కావాలంటే కంపల్సరీ ఏం కావాలి? 2 కావాలి. 11 కావడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇది 0 కావాలంటే మనకు స్మాలెస్ట్ నెంబర్ ఏం రావాలి? మనము ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ దీనికి 2 యాడ్ చేస్తే ఎంత అయితే మనకు? 48 అవుతుంది. 48 అంటే ఇక్కడ సరిపోతుంది కాబట్టి దేర్ఫోర్ స్మాలెస్ట్ నెంబర్ ఎవరు అంటే ఏం చెప్పొచ్చు? 2. స్మాలెస్ట్ నెంబర్ ఎవరు అంటే ఎవరు చెప్పొచ్చు? 2. Next, Atul sold 173 chairs and had gain equal to the selling price of 73 chairs. What is his profit percent? అతుల్ 173 చైర్లను అమ్మితే 73 చైర్ల అమ్మకపు ధరకు సమానము లాభం పొందాడు. అతని లాభ శాతం ఎంత? ఇప్పుడు ఎన్ని చైర్లు మిగిలినాయి మనకు? 73 చైర్లు మిగిలినాయి. ఎంత? 173లకి వెళ్ళి 73 తీసేస్తే ఆయన దగ్గర మిగిలిన చైర్లు ఎన్ని? 100. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. ఈయన క్యాన్సల్ అయితే ఆయనకు వచ్చిన ప్రాఫిట్ పర్సెంట్ ఎంత చెప్పొచ్చు మనకు? 73%. 73% అంటే ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లు ఎక్కడ ఉంది మనకు? 3rd మల్టిపుల్లో ఉన్నది, 4th మల్టిపుల్లో. నెక్స్ట్ వన్ డిస్ప్లే చేసాం చూడండి. Utsav invested a sum 2000 at 15% per annum compounded interest, compounded annually. If she received an amount to 2645 after n years, the value of n is dash. ఉత్సవ్ అనే ఆమె 2000 రూపాయల మొత్తాన్ని 15% వార్షిక చక్రవడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టినది. దీనికి వార్షికంగా చక్రవడ్డీ లెక్కించితే n సంవత్సరాల తర్వాత ఆమెకు 2645 మొత్తం వస్తే n విలువ ఎంత? ఇవెల్లా ఏం లేదు, ఇవెల్లా చెప్తే కదా అదృష్టం కలిసి రావాలని చెప్పేసి నేను మల్టిపుల్ చాయిస్ ప్రకారం తీసుకుంటే ఫస్ట్ 2000 రూపాయలని తీసుకున్నా. ఎంత పర్సెంట్ అన్నాము మనము? 15% అంటే ఎంత? 115/100. నెక్స్ట్ 115/100. ఎందుకు తీసుకున్నారు సార్ 2 అంటే నాకు ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ 2 ఉంది కాబట్టి 2 తీసుకున్నా. ఎవరెవరి క్యాన్సల్ అమ్మా? ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సల్. 21ల 25ల. నెక్స్ట్ 5 ఎక్కం 5, 5 2 10, 5 3 15. రైట్. 5 3 15. 3తో చేస్తే నెక్స్ట్ ఇది 3తో చేస్తే 345 అవుతుంది. ఎందుకంటే 300. 2తో చేస్తే ఎంత వస్తుంది మనకు? 230 అవుతుంది. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 5 4 6 2. సో సరిపోయింది, ఇది వచ్చిన అమౌంట్ సరిపోయింది. నేను 3తో చేసినాము. 115 × 3 చేస్తేనే 345, 200 ఇంటి చేస్తేనేమో ఇది వచ్చింది కాబట్టి సో ఆన్సర్ ఎవరు అంటే ఇక్కడ n వాల్యూ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పొచ్చు మనము? 2 అని చెప్పుకోవచ్చు. ఇది ఓన్లీ డిపెండ్స్ ఆన్ లక్ మీద ఆధారపడింది, లేదంటే మనం ప్రాబ్లం చేయాల్సింది వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి. రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేసాను. ఏ మ్యాన్ లెంట్ ఏ పార్ట్ ఆఫ్ 30,000 ఎట్ ది రేట్ ఆఫ్ 10% per annum అండ్ ది రిమైనింగ్ ఎట్ ది రేట్ ఆఫ్ 8% per annum సింపుల్ ఇంట్రెస్ట్. ది టోటల్ ఇంట్రెస్ట్ హీ రిసీవ్డ్ ఆఫ్టర్ 3 years 8280. ఫైండ్ ది లెంట్ హీ లెంట్ ఎట్ 10% per annum. ఒక వ్యక్తి 30,000 రూపాయలను కొంత భాగము సంవత్సరానికి 10% వడ్డీ రేటుతోను మిగిలిన మొత్తాన్ని సంవత్సరానికి 8% వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చాడు. 3 సంవత్సరాల తర్వాత అతనికి వచ్చిన మొత్తం వడ్డీ 8,280. అయితే అతను సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చిన మొత్తము ఎంత? ఇది మనం క్లాస్ రూమ్లో రెగ్యులర్గా చెప్పుకొస్తున్నాం, ఎందుకంటే కంపల్సరీ వస్తుందండి. 2 parts ఉన్నప్పుడు నీకు కావాల్సింది ఏంది? 10% లాగా అప్పు ఎంత అన్నాడు. నీకు 10% లాగా కావాలంటే నువ్వేం చేయాలి? అవతల ఆపోజిట్ ఎవరుంటే వాళ్ళని కనుక్కోవాలి. నీకు 10% కావాలంటే నువ్వు ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలి? 8% వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి. 8% అంటే 30,000 రూపాయలు. ఎన్ని సంవత్సరాలకు? 3 సంవత్సరాలకు. 8% లెక్క ఎంత అంటే ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సల్. 3 × 3 అంటే 9. 9 ఎమ్ములు ఎంత? 72. ఎంత వచ్చింది వడ్డీ? 7,200. నీకు అతనిచ్చిన వడ్డీ మొత్తం ఎంత ఉంది అంటే 8,280. నీకు వచ్చింది ఎంత? 7,200. ఒకటేమో 10% లాగా, ఒకటేమో 8% లాగా చేస్తే మనకు ఇక్కడ ఎవరు మిగులుతారు? 80 మిగులుతుంది, 0 మిగులుతుంది. ఇక్కడ ఎవరు మిగులుతారు? 1 డివైడెడ్ బై ఎంత? 2. ఆ 2 1ల, 2 5ల, 2 4ల, 2 0ల 100 ఉంటుంది కాబట్టి మొత్తం ఎంత వచ్చింది మనకు? 54,000. ఇది ఎన్ని సంవత్సరాలకు? 3 సంవత్సరాలకు. 3 1ల 3 18. సంవత్సరం అంటే ఆయన పర్సెంట్ ఎంత వస్తుంది మనకు? రైట్, ఆయనకు వచ్చిన భాగం ఎంత అంటే మనము ఇది లేదు సార్ అనుకుంటే మామూలుగా బయట మార్కెట్లో ఈ పెట్రోల్ ఎట్లా ఉంటారంటే ఒకటి ఎక్స్ అనుకుంటారు, ఇంకొకటి ఎంత? 30,000 మైనస్ ఎక్స్ అనుకుంటారు. ఇది ఎన్ని సంవత్సరాలకు? 3 సంవత్సరాలకు. ఇది కూడా 3 సంవత్సరాలకు. ఇది 10% తీసుకుంటారు, ఇక్కడ 8% తీసుకుంటారు. ఈ 2 వడ్డీలు కలుపుకుంటే ఎంత వచ్చింది మనకు? 82,080. ఈ విధంగా చేసుకున్నా వస్తుంది, కానీ మనకు అంత అవసరం లేదు.